శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 88వ శ్లోకం. సులభ సువృత సిద్ధ శత్రుజిత్ శత్రుతాపన నగ్రదో ధుంవరో స్వస్థశ్చానూరాంధ్ర నిషూధన. దీని అర్థం, భక్తితో తనను స్మరించు వారికి సులభముగా లభ్యమగువాడు. తన అవతారములలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపమనడి సుందరమైన వ్రతములు కలిగినవాడు. సత్య స్వరూపుడై పరిపూర్ణుడైన ధర్మజ్ఞాన స్వరూపములు తానైనవాడు. సాధు మహాత్ములను బోధించువారులను హింసించువాడు. శత్రువులను జయించువాడు. దేవతల విరోధి అయిన వారిని, సజ్జనులను విరోధులైన వారిని తప్పింపజేయువాడై శత్రువులను నిర్వీర్యపరచువాడు. సర్వభూతములను తన మాయచే ఆవరించినవాడు. సకల భూతములను పాలించు తాను వారిని అన్నాదులను సమకూర్చువాడు. అన్నము చేత విశ్వమును పోషించువాడు. అశాశ్వతమైన సంసార వృక్షము అని పరిణామశీలమైన అశ్వత్థామము తానైనవాడు. చాణూరదుడు మల్లయోధుని వధించినవాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 89వ శ్లోకం. సహస్రార్చిః సప్తజిహ్వైః సప్తైధః సప్తవాహనః అమూర్తిరణఘో చింత్యో భయకృద్భయనాశనః. ఆకాశమున 1000 మంది సూర్యులు ఒకే కాలమందు అనంత కిరణములతో ఉదయించరేని ఆ కాంతి అంతయు తానైనవాడు. కాళి, కరాళి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వరుచి అను 7 నాలుకలు అగ్నిదేవుణ్ణి ప్రజ్వలించునవి. అట్టి అగ్ని తానైనవాడు. 7 రకములైన సమిధల ద్వారా ప్రజ్వలించువాడు. 7 గుర్రములు వాహనములు కలవాడై సూర్యుని రూపము కూడా తానైనవాడు. రూపము లేనివాడై సర్వత్రా వ్యాపించువాడు. పాపరహితుడుగాన దుఃఖరహితుడు. సాక్షి రూపమును తానైనందున మనోబుద్ధులు గ్రహించుటకు వీలుకానివాడుగాన చింతించుటకు అవకాశము లేనివాడు. దుర్జనులకు భీతి కలిగించువాడు మరియు భక్తుల హృదయాలలో భయమును ఛేదించువాడు. భయమును నశింపజేయువాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 90వ శ్లోకం. అనుర్బృహత్కృతః స్థూలో గుణభృనిర్గుణో మహాన్ అద్రుతః స్వద్రుతః స్వాంస్యః ప్రాంగ్వంశో వర్ధనః. అనుబృహత్కృతః స్థూలో గుణభృనిర్గుణో మహాన్ అద్రుతః స్వద్రుతః స్వాంస్య ప్రాంగ్వంశో వంశవర్ధనః. దీని అర్థం, సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, తనకు సరితూగేవాడు ఎవరూ లేరుగాన బృహత్ అయినవాడు, అస్థూలమైనవాడు, స్థూల రూపములన్నయూ తానైనవాడు, సర్వరజస్తమో గుణములకు ఆధారమైనవాడు, ఏ గుణములు తనలో లేనివాడు, దేశకాలాదులను అధిగమించి ఉండువాడు, సర్వము తానే ధరించి ఉండువాడు, తనను ధరించినది మరి ఒకటి లేనివాడై అద్భుతః అని తెలియబడువాడు. తనకు తానే ఆధారమైనవాడు. విశ్వశ్రేయస్సుకై వేదములను వెలువరించినవాడై తన వంశము ప్రాచీనమైనది, సనాతనమైనది అగు పురాణ పురుషుడు. విశ్వమును తన వంశముగా వృద్ధి నొందువాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు.